తవ్వే కొద్దీ చాలా విలువైన అనర్ఘరత్నాలు బయటపడ్డట్టు పూజ్యశ్రీ వెంకయ్య స్వామి వారి గురించి అనేక విలువైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. వాటిని మీతో పంచుకోవటానికి ఆనందంగా ఉంది. ఆస్వాదించండి. ఒక సమయంలో వెంకయ్య స్వామి ఎక్కువసేపు అంకాళమ్మ బోటు అని, పెన్నబద్వెల దగ్గర తిప్ప అని ఒక ప్రదేశంలో ఎప్పుడూ ఎక్కువసేపు గుండం వేసుకుంటూ ఉండేవారు. అది పెన్నా నది వంపులో ఉండే ఒక ఎత్తైన ఒక తిప్పది. ఆ చుట్టుపక్కలలో బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపాలెం ఇట్లాంటి ఊళ్ళు కొన్ని వెంకయ్య స్వామితో సుపరిచితమైన గ్రామాలు చాలా ఉన్న అందమైన సుందరమైన ప్రదేశం అది. ఆ స్థలంలో వెంకయ్య స్వామి అక్కడ జనాలందరికీ బాగా పరిచయం అయినప్పటికీ ఎక్కువ మంది వాళ్ళలో ఆయన పిచ్చి వెంకయ్య అనుకునే రోజులు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. మన దేశంలో ఋగ్వేద కాలంలో దేవాలయాలు ఉన్నట్టు ఆధారం లేదు. ఆ తర్వాతి కాలంలో మానవుల యొక్క అవగాహన పటిమలోనూ శక్తిలోనూ తేడా రావటంతో మహాత్ములు విగ్రహాలను, ఆలయాలను ప్రతిష్ఠ చేసినట్టు, మూర్తి పూజను ప్రోత్సహించినట్టు తెలుస్తుంది. ఈ సమాజంలో ఉండే అన్ని రకాల మానవులు కూడా భగవంతుని పొందటానికి అర్హులేనని, అందుకని విగ్రహాలను, ప్రతిమలను కూడా పూజించడం ద్వారా క్రమంగా తమ అంతరంగాన్ని అభివృద్ధి చేసుకొని చైతన్యమయంగా మార్చుకోవటానికి రాళ్లతోనూ ఇతరంగానూ చేయబడిన ఈ విగ్రహాలే చిన్మయ స్వరూపాలై ఉపయోగపడతాయనే సదుద్దేశంతో ఆలయ నిర్మాణం మన దేశంలో వచ్చి ఉండొచ్చని తోస్తుంది. అందుచేత మన దేశం అంతా ఒకసారి తిరిగి చూస్తే కొండలలో, లోయలలో, గ్రామాల్లో, జనపదాల్లో ఎక్కడో గిరిశిఖరాల అంచున ఆలయ నిర్మాణం జరిగినట్టు కనిపిస్తుంది. నదుల అంచులైతే అంతా ఎన్నో మందిరాలు మనకు దర్శనమిస్తాయి. కాలాంతరంలో కొన్ని మందిరాలు ఎప్పుడో అప్పుడప్పుడు కాలగతిలో కలిసిపోయినప్పుడు తరువాతి తరాలలో వచ్చిన మహాపురుషులు వాటిని పునరుద్ధరించటం మనం చాలా చోట్ల చూస్తాం. చాలామంది మహాత్ముల చరిత్రలు కూడా కనిపిస్తుంది. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు అయితే ఎవరైనా వచ్చి మా ఊర్లో బాబా మందిరం కడతామండి అని వస్తే, ముందు మీ ఊర్లో ఏదైనా ఒక మందిరం ఉంటే దాన్ని జీర్ణోద్ధరణ చేసి అక్కడే బాబా పటం ఉంచుకుని సత్సంగం చేయండి, క్రమంగా అదే రూపుదాల్చుతుంది, ఉన్నదాన్ని శుద్ధం చేసుకోవటం ఉత్తమమైన మార్గం అని చెప్పేవారు. ఆ విధంగా ఆయన కొన్ని మందిరాలు జీర్ణోద్ధరణ చేయించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకరోజు వెంకయ్య స్వామి ఏం చేశారంటే, సోమశిల నుంచి కొంచెం తూర్పుగా వచ్చినట్టయితే అక్కడ ఒక ఇందాక ముందు మనం చెప్పుకున్న తిప్ప వచ్చి దానికి ఈశాన్యంగా తిరిగి నది చాలా పాయలవుతుంది. ఆయన ఎప్పుడు ఏం చేసేవారంటే కొన్ని నెలల పాటు రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పోస్తూ ఉండేవాడు, పోస్తుండేవాడు, నీళ్లు ఉన్న చోట పోస్తుండేవాడు. రాళ్ళు పోస్తే ఏమవుతాయి, నీళ్లు వాటిలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఒకరోజు వెంకయ్య స్వామి పక్కనే ఉండే రాచపాళెం వెళ్ళి అక్కడిని రేపు ఉదయం మీరంతా కాస్త సాయంగా రమ్మని అక్కడుండే మనుషుల్ని పిలిచారు. వాళ్ళందరూ స్వామి వెంకయ్య స్వామి పిలిచారు కదా అనే భావంతో తట్టలు పారలు తీసుకొచ్చి సోమశిల మీదుగా ఈ స్థలానికి వచ్చారు. అక్కడ కొన్ని నెలలుగా స్వామి పోసిన రాళ్ళు కట్టగానే ఉన్నాయి. ఆ కట్ట మీద దట్టంగా మట్టి పోసి బాగా దిట్టంగా దాన్ని తయారు చేశారు. ఎప్పుడైతే మట్టి పోయడం ఆరంభించారో అక్కడ నీళ్ళన్నీ పైకి వాటి లెవెల్ పెరగడం ఆరంభమైంది. నీళ్ళన్నీ అటు తయారయ్యేటప్పటికి వచ్చేప్పటికి వాటి పైకి పొంగి వస్తున్నాయి. కట్ట కట్టారు కదా, ఆ కట్టని ఇంకొంచెం పెద్దది చేస్తున్నారు. చేసేప్పటికీ బాగా నీళ్లు ఎత్తుగా వచ్చేంత వరకు చూసి కట్ట పైకి వచ్చేప్పుడు ఎక్కడికక్కడ మళ్ళీ మట్టి అవి పోసుకుంటూ నీళ్లు నిలగట్టారు. మర్నాడు అదే మనుషుల చేత పడమటుగా 2 కిలోమీటర్ల కాలువ తీయించి మళ్ళా దాన్ని ఉత్తరంగా తిప్పి నదిలోకి వదిలారు. వెంకయ్య స్వామి ఆ విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించి చేయించారు. కట్ట తెగిపోకుండా రాత్రింబవళ్ళు స్వామి కనిపెట్టుకుని మట్టి, ఇసుక, కంకర కట్టకి ఎగబోస్తూ వచ్చారు. కొద్ది రోజులకి స్వామి తీసిన కాలువ నీళ్ల దెబ్బకు ఇసుక కోసుకోపోయింది. అక్కడ ఎక్కడైతే కోసుకుపోయిందో అక్కడ ఒక చోట ఒక శివలింగము, ఇంకా కొంచెం కోసుకుపోయేపటికి కొన్ని ప్రతిమలు బయటపడ్డాయి. స్వామి, చలమానాయుడు, ఇంకా కొందరు అక్కడున్న భక్తులు వీళ్ళందరూ వాటిని లాగి చూశారు. అవి రాలేదు. సరే కొంచెం తవ్వి చూద్దాం అనుకున్నారు. ఇసుకలో తవ్వి తీయడం వీలు కాదు కనుక మర్నాడు మళ్ళీ రాచపాళెం వాళ్ళను బతిమలాడి తీసుకొచ్చి
కట్ట ఇంకా ఎత్తుకు లేపి నీళ్లు వదిలేపటికి ఆ ఇసుక మరింత కొట్టుకుపోయి మరికొన్ని ప్రతిమలు అక్కడ బయటపడ్డాయి. అప్పుడు అడిగారు, స్వామి ఈ విగ్రహాలు ఎక్కడివని. కొంతకాలం క్రితం ఈ వెంకటరెడ్డిపల్లి ఇక్కడే ఉండేది, ఇక్కడ బాగలేదని వాళ్ళంతా పైకి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అందుకని ఇక్కడున్న శివాలయం ఈ విధంగా నదీ గర్భంలో కలిసిపోయిందని వెంకయ్య స్వామి చెప్పారు. ఆ తర్వాత రోజు కొన్ని మోకులు తెమ్మని చలమానాయుడు, అప్పట్లో పెంచల్ దాసిన ఒక కుర్రోడు ఉండేవాడు, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసి వాటన్నిటిని లాగారు. పెంచల్ దాసని ఇంకొకతను, వీళ్ళందరూ కూడా సహాయంగా వచ్చారు. ఎంతసేపు లాగినా అది కదల్లా. చివరికి స్వామి ఒక దొత్తలో నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగానికి మొదట పోసేపటికి చిత్రంగా అది కదిలింది. ఆ శివలింగానికి మోకు పెట్టి దాన్ని లాగారు, ఊడొచ్చింది. అట్లాగే ఒక్కొక్క విగ్రహం లాగారు. కానీ అక్కడి నుంచి అంకాళమ్మ బోటు పోవడానికి బాగా దూరం ఉంది కనుక మర్నాడు ఎద్దులు తీసుకొచ్చి వాటిని కట్టి ఈ విగ్రహాలు సుమారు 3 ఫర్లాంగులు ఆ ఇసుకలోనే లాక్కొని ఆ తిప్ప దగ్గరకు చేర్చి అక్కడ విప్పి చూస్తే శివలింగంతో పాటు తగులుకొచ్చిన ఒక మర్రి మొలక ఒకటి అక్కడ కనిపించింది. అది ఎక్కడ అంటుకొని వచ్చిందో మరి. ఆ మర్రి మొలకను వెంటనే తీసి స్వామి ఏం చేశారు, అక్కడికి తూర్పు దిక్కులో నాటారు. ఈనాటికి అది మహావృక్షమై మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సిన అరుగు, దానికి కావలసినవన్నీ కొలతలు పెట్టారు. ఆయన కొలతలు పెట్టినప్పుడు వెంకయ్య స్వామి పెద్ద చదువుకున్నవారు కాదు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి పరికరాలు లేవు కొలత వేయటానికి కానీ వీటికి. ఊరికే ఉరామరిగ్గా గుర్తుపెట్టి వాటిని పెట్టేశారు. తర్వాత దాన్ని నిర్మించారు. అక్కడ ఏం చేశారు, చాలా రోజుల తర్వాత కొంతమంది వాస్తుశాస్త్రజ్ఞులు వచ్చినప్పుడు అవి చూసి, అబ్బో ఇది అద్భుతమైంది, దిక్సూచి పెట్టినంత కరెక్ట్గా వచ్చింది, దీన్ని వృషభాయం అంటారు, అబ్బో ఇది చాలా గొప్ప నిర్మాణం అని అన్నారు. మహాత్ముల సంకల్పం ఇట్లాగే ఉంటుందేమో. సరే, ఇంతలో ఏమైంది, ఈ విధంగా వచ్చి విగ్రహ ప్రతిష్టకై అక్కడ తీసుకువచ్చి పైకి మెల్లగా తీసుకెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం కావలసిన అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఒక 5-6 మంది పనిచేస్తున్నారు. ఇంతలో ఏమైంది, ఆకలిగా ఉంటే వాళ్ళంతా ముందు స్వామిని అడిగారు, స్వామి మనం ఇక్కడ ఉండేది ఎవరికీ తెలియదు కదా, భోజనానికి ఏర్పాటు ఎలాగా అని. చలమానాయుడితో వెంకయ్యస్వామి అన్నాడు, ఇది దేవుడి పని, మంచి మనసుతో చేస్తే అన్నం ఇక్కడికే రాదయ్యా అని. సరిగ్గా అప్పుడే కింద నుంచి ఒక ఆడగొంతు కేకేస్తోంది. ఆమె బ్రాహ్మణపల్లి కృష్ణారెడ్డి భార్య. నెత్తిన గంపుంది, అందులో బాగా రుచికరమైన రాగి సంగటి ముద్దలు, కమ్మటి కూర ఉన్నాయి. ఈ నారాయణ కిందకెళ్ళి అవన్నీ ఆమె నుంచి తీసుకొని ఒక బిందె నీళ్లతో సహా పైకి వచ్చాడు. బాగా ఆకలితో ఉండే వాళ్లకు అది పరమాన్నంలాగా ఉంది. భగవంతుడు తన వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా కాపాడుకుంటాడని, నా భక్తుడి ఇంట అన్నవస్త్రాలకు లోటుండదని, ఇక్కడ కానీ 7 సముద్రాలకు ఆవల కానీ నేను కాపాడుతాన్న సాయి మాట ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనమైంది. మహాత్ముల మధ్య ఒక సూక్ష్మమైన సంబంధం ఆంతర్యంలో ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకని వెంకయ్యస్వామి ఈ విధంగా ఒక జీర్ణోద్ధరణ చేసిన మందిరం మీరెవరైనా వెళ్ళగలిగితే ఆ పెన్నబద్దేలు ద్వీప మీద ఉంది. అది వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు, కలువైకి దగ్గర ఆ ఊరు. అందుకని ఆ స్థలంలో ఆయన ప్రతిష్ఠ చేసిన అక్కడ ఎవరైనా స్మరణ చేసుకోగలిగితే శివయ్య తొందరగా అనుగ్రహించగలడు. మీ రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కారం. ఇప్పటికింతే సెలవు.